తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అడ్డా అయినటువంటి గాంధీ భవన్ గ్యాంగు ఆమె చేత అనేక అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసింది. నిజానికి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు మీరా కుమార్ గారంటే గౌరవం, అభిమానం. దాంతోపాటు మీరా కుమార్ గారు స్వర్గీయ జగ్జీవన్ రామ్ గారి కూతురు. అనేక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారి కూతురుగా ఈ దేశం గౌరవిస్తుంది, ఈ రాష్ట్రం గౌరవిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా మీరా కుమార్ గారిని గౌరవిస్తుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా ఒక రాజకీయ విరహ వేదనతోటి అవాస్తవాలనే ఒక ప్రాతిపదిక, అబద్ధాలనే ఒక వేదికగా చేసుకొని ఇవాళ తెలంగాణలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదో ఒక రకంగా ఆభాస్పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి తీరు పట్ల హైకోర్టులు, సుప్రీంకోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్లు చెంపపెట్టు లాంటి తీర్పులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేరెళ్ళ అనేటి ఒక సంఘటనని పట్టుకొని మొత్తం దళితుల చుట్టూ తిప్పి ఇవాళ దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజానికి దళితులకు సంబంధించినటువంటి చర్చే వస్తే దళితులకు ఈ దేశంలో ఎప్పుడైనా అవమానమే జరిగింటే, దళితులకు నష్టమనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే. ఇది ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చినాం. కారం చెడు నుండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్లేంజీ వరకు దళితుల పైన జరిగినటువంటి దాష్టికాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని ఇన్ని కాదు. పదిరికుప్పంలో 1983 పదిరికుప్పంలో, 1991లో చుండూరులో దాదాపు 13 మందిని చంపి మూటలు కట్టి ఇవాళ గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి చుండూరు రక్తక్షేత్రం ఏదైతే ఉందో ఇంకా నిలువెత్తు సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టికాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడున్నది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ఆహ్వానించకుండా రోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ సాక్షాత్తు మీరా కుమార్ గారు ఇవాళ కరీంనగర్కి వచ్చి వారి నోటి నుంచి నిజానికి అబద్ధాలు, ఎటువంటి అబద్ధాలంటే దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, లారీలు తగలబెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వారు నిజానికి అందులో 12 మందిలో 4 మాత్రమే దళితులు. అయితే మొత్తం 12 మంది దళితులు అని చిత్రీకరించే పద్ధతిలో మాట్లాడటం, మొత్తం దళిత జాతి మీదనే తెలంగాణ పోలీసు ఏదో దాడి చేసిందనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరం. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయాలని చెప్పేసి ఆమె నోటి నుంచి చెప్పించడం అనేటువంటిది చాలా బాధాకరం. కానీ ఆమె అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవిలో ఉండే వారు అనేక విషయాలు తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. నిజానికి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏ పోలీసులైనా, ఏ పోలీసు విచారణ అయినా కానీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి దళితుడా, బహుజనుడా, అగ్రవర్ణాల అని చూడరు. తను చేసినటువంటి నేరం ఏంది, ఆ నేరంలో తన బాధ్యత ఏమిటి, తను చేసినటువంటి భాగస్వామ్యం ఏంది అనేది మాత్రమే చూస్తారు. మరి దళితులు కేవలం 4 ఉంటే మొత్తంగా చిత్రీకరించి మొత్తం దళిత జాతి మీదనే దాడి జరిగినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అసలు సంక్షేమమే లేదు అని చెప్పేసి ఆమె చేత మాట్లాడియడం జరిగింది. అమ్మ మీరా కుమార్ గారు ఢిల్లీ పోయిన తర్వాతనైనా పర్వాలేదు, లేకపోతే గాంధీ భవన్లో ఒకవేళ గ్రంథాలయం ఉండుంటే, పాత పత్రికలున్నా, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి తెప్పించుకొని చూడండి. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
గతంలో మీ హయాంలో సంక్షేమంలో 28 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఉంటే 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కళ్యాణ లక్ష్మి అనేటువంటి స్కీమ్ ద్వారా ఇవాళ లక్షలాది మంది ఆడబిడ్డల్ని ఆదుకుంటున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి కీర్తించిపోతూ ఉంటే మీకేమో మీ నాయకుల చేత అబద్ధాలు విని అవాస్తవాలు విని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం అనేటువంటిది బాధాకరం, విచారకరం. మీరు పెద్దలుగా మీ పట్ల మాకు గౌరవం ఉన్నది మీరా కుమార్ గారు. అదే కాదు, ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటి విషయంలో ఇప్పటికే 10,000 ఎకరాలని పంచి ఉన్నాం. దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటిది నిరంతర ప్రక్రియ అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాం. అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ అందుబాటులో ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు అనేటువంటి మాట కూడా మీ నోట అబద్ధం చెప్పించడం విచారకరం. అదే కాకుండా పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కలిసి రోజు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్లో చులకనైనటువంటి వాళ్ళు. ఆ చులకనైనటువంటి వ్యక్తుల చేత మరొకసారి కేసీఆర్ గారి కుటుంబాన్ని మీరు ఇసుక మాఫియాలో ఉంది అనేటువంటి మాట ఏదైతే మాట్లాడి ఉన్నారో దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇసుక మాఫియాలో ఉన్నారు అని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, సాక్ష్యాలు చూపించరు. జానారెడ్డి గారు మాట్లాడతారు, దాని యొక్క వివరాలు చెప్పరు. చెప్పిందే చెప్పి పాడిందే పాట అన్నట్టుగా వారు మాట్లాడినటువంటి మాటలే ఇవాళ మీరా కుమార్ గారితో మాట్లాడించమనేటువంటిది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటే. కానీ మీరా కుమార్ గారితో కూడా చెప్పించడం అనేటువంటిది బాధాకరం. అందుకోసం గాంధీల కుటుంబం పేరుతోటి కాలయాపన చేస్తూ కాలక్షేపం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని నడిపించుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గాంధీల కుటుంబాలకి చరిత్ర అంటూ ఒకవేళ ఉంటే, గాంధీ కుటుంబాలకు నిజాయితీతో వాళ్ళు రాజకీయం చేసి ఉంటే గాంధీల కుటుంబంతో జరుగుతున్నటువంటి పేరుతో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ మీరు అబద్ధాలు వల్లవేస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మీరే బొందదవుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ విధంగానే మీరు కొనసాగితే, ఇదే పద్ధతిలో గాంధీ భవన్ అడ్డాగా అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే తప్పకుండా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. గాంధీ భవన్ పేరుతో ఏదైతే కార్యాలయం నడిపిస్తూ ఉన్నామో కనీసం ఆ గాంధీ భవన్ పేరైనా మార్చుకోండి. తద్వారా అబద్ధాల భవన్గా పేరు పెట్టుకొని మీ కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ గాంధీ భవన్ పేరు మీద త్యాగాలు చేసినటువంటి, దేశ స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి గాంధీ గారి పేరు మీద నడుపుతున్నటువంటి గాంధీ భవన్లో అబద్ధాల భవన్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ పట్ల తెలంగాణ ప్రజలు క్షమించరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా